చెరువులు, కుంటలు ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. భారీ నిర్మాణాలను, బడా బాబుల విల్లాలను సైతం కూల్చివేస్తోంది. తాజాగా మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ మున్సిపాలిటీలో ఆదివారం కూల్చివేతలు ప్రారంభించింది. మల్లంపేట, కత్వా చెరువులో అక్రమంగా నిర్మించిన విల్లాలను కూల్చివేస్తోంది. స్థానికుల ఫిర్యాదుతో ఇటీవల హైడ్రా చీఫ్ రంగనాథ్ ఈ ఏరియాలో పర్యటించారు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పేరిట ఎన్ఆర్ఐ విజయలక్ష్మి కత్వా చెరువు FTL బఫర్ జోన్లో అక్రమంగా విల్లాలు నిర్మించారని అధికారులు నిర్ధారించారు. నిర్మాణదారులు కొనుగోలుదారులకు నోటీసులు ఇచ్చారు. ఆదివారం ఉదయం పోలీసుల బలగాల భద్రత మధ్య రెవెన్యూ, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో కూల్చివేత పనులు మొదలయ్యాయి. ఈ కూల్చివేతల్ని స్వాగతించిన స్థానికులు దుండిగల్లోని మిగతా చెరువులకు పట్టిన చెర విడిపించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు షేర్లింగంపల్లి, బాలానగర్ మండలాల పరిధిలోని సున్నం చెరువులో ఆక్రమణలను హైడ్రా తొలగిస్తుంది. దాదాపు 26 ఎకరాల్లో విస్తరించిన సున్నం చెరువు ఆక్రమణ కారణంగా కుచించుకుపోయి 2013 నాటికే 15.23 ఎకరాలుగా ఉంది. చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL పరిధిలోని సర్వే నెంబర్ 13, 14, 16 ఉన్నట్లుగా అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో 2014 మే 14న సున్నం చెరువు FTL బఫర్ జోన్ ను నిర్ధారిస్తూ అధికారులు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు. FTL పరిధిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫెన్సింగ్ ను కొందరు ముందుకు జరిపి స్థలాన్ని ఆక్రమించుకోగా మరికొందరు ఫెన్సింగ్ పూర్తి తొలగించి యథేచ్ఛగా కబ్జా చేశారు. ఏకంగా రోడ్డు కూడా నిర్మించి భవనాలు కట్టుకున్నారు. దీనిపై గతేడాది షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ చెరువులోని అక్రమణను తొలగించే పనిలో హైడ్రా నిమగ్నమైంది. ఆదివారం ఉదయం నుండి కూల్చివేతలు మొదలుపెట్టింది. ఏం చేస్తారయ్యా మా బాధని?